ప్రవీణ్ నింగుడు పడతాను జవా కొంచెం హెడ్ ఇస్తాను కొంచెం ముందు జవా మీరు కొంచెం గిత్త కొంచెం తిరగమ్మ ఇది ఒకసారి జవా కొంచెం హెడ్ వెయిట్ వెయిట్ డ్రెస్ పడుతుంది తమ్ముడు డ్రెస్ పెట్టు గీత స్మైల్ చేయమ్మా ఉన్నారు కదా అదే చూడండి అదే ఫ్లవర్ సైడ్ అక్కడ లీఫ్ సైడ్ చూడండి లీఫ్ సైడ్ లీఫ్ రెడీ 1 2 3 కెమెరా చూడండి ఒకసారి కెమెరా చూడండి అన్న నేను చెప్తాను అప్పుడు క్లోజ్గా ఉండండి మేడం ఇప్పుడు నేను ఎలా చూసానో సేమ్ లీఫ్ చూడండి ఏదో గిచ్చే మరిగా గిచ్చే లకంత చూడు రెడీ రెడీ లీఫ్ రెడీ 1 2 3 గో చూడండి ఫోటోలు చూడండి సార్ అప్పుడు ఒకసారి ఇద్దరు తీసుకోండి వెయిట్ వెయిట్ ఇద్దరు చూసుకోండి దేవ స్మైల్ నువ్వు ఇటు చూడమ్మా ఒకసారి నువ్వు ఇటు చూడు దేవ అటు సైడ్ ఇటు చూడమ్మా తల దింపు తల దింపు స్మైల్ స్మైల్ అటు చూడు దేవ నువ్వు
వినాలి. ఏది తప్పినా ప్రమాదమే. యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటైన సహాయము వాడి కొరకు చేయుదనుకునేది. దేవుడని యెహోవా ప్రతి భూజంతులు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించి, జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసేది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముక స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా మాంసములో ఒక మాంసం, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, అది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడేది. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన వారున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు దేవాలయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పరిశుద్ధ వివాహంలో ప్రభు అయితే నానా మరి ఇరువురిని జన్మలు నాయన అయ్యా వేరైన వీరిని ప్రభా ఆనాడు ఆదాము అవ్వలను జతపరచండి దేవా, నీ బిడ్డల్ని ఈరోజు జతపరచండి నాయన. ఈరోజు మరి చదవని బట్టి వాక్యం బట్టి అయ్యా తండ్రి వందనాలు. ఒంటరి ఉండుట నరుడు ఒంటరి ఉంట మంచిది కాదని వాటికి సాటైన సహాయం చేసే విధంగా నాయన ఇది నాన్న అయ్యా నీ బిడ్డలకి ప్రభా సాటైన సహాయంగా ఉన్నకు అయ్యా వేరు మంచి దినాల ఈ పరిశుద్ధ వివాహాన్ని మీరు జరిగిస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేయండి, తోడుగా నడిపించండి. రాబోతున్నటువంటి వారిని వచ్చినటువంటి వారిని ఇక ప్రభా ఇక వ్యాపకుడుగా అంతటిని మీరు దీవించాల్సిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వివాహం ఘనంగా పరిశుద్ధ వివాహం జరుగుటకు ఏర్పరిచిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీ వందనం చెల్లిస్తున్నా తండ్రి. నీ వందన వైద్య స్తోత్రం చెల్లిస్తున్నా. బోధిస్తున్నది నేనైనప్పటికీ నీవే బోధకుడిగా ఉన్న అనేకమైన విషయాలు మాకు తెలియజెప్పి సమస్త మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకుని ఆ యంత్రంలో నీవు తోడేయడమని మా ప్రియ రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క లవ్ స్టోరీ చెప్పాను. ఓకే, ప్రేమ అనే మాట యాక్చువల్లీ సాంస్క్రిట్ వర్డ్ అది. ప్రేమ అనే మాట గ్రామటికల్గా మనం చూసినప్పుడు ప్రేమ అనే మాట అది నౌన్ గాను వెర్బ్ గాను ఉంటుంది. క్రియ అంటే అందరికీ తెలుసు, క్రియాపదం. క్రియ అనేది ఏం తెలియజేస్తుంది? మనిషి యొక్క స్థితిని, మనిషి చేసే పనులను తెలియజేస్తుంది. అవునా? దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. దేవుని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన అర్థం చేసుకుంటాం. ఆయన శక్తిమంతుడు, గాడ్ ఈస్ omnipotent, గాడ్ ఈస్ omniscient, గాడ్ ఈస్ omnipresent. ఆయన శక్తిమంతుడు, ఆయన దయామయుడని, కృపామయుడని రకరకాల గుణ లక్షణాలను బట్టి ఆయన ఎలాంటి కూడా అర్థం చేసుకుంటాం. ప్రేమ అంటే ఏంటి? అదొక స్థితిని తెలుపుతుంది. దేవుడు ప్రేమ ఉన్నాడు. గాడ్ ఈస్ ద లవ్, గాడ్ ఈస్ లవ్. డాక్టర్ చదువుకుని మెడలో స్టెథోస్కోప్ వేసుకుని ట్రీట్మెంట్ చేసే వాళ్ళని ఏమని చెప్పి పిలుస్తాం మనం? ఆయన డాక్టర్ అని పిలుస్తాం. అదే కోర్టు వేసుకుని కోర్టులో బోధించే వ్యక్తిని ఏమని పిలుస్తాం? లాయర్ అని పిలుస్తాం. బిల్డింగ్ నిర్మించే వ్యక్తి, ప్లాన్ ఇచ్చే వ్యక్తిని ఇంజనీర్ అని పిలుస్తాం. ఓకే, డాక్టర్ కనుకనే మన మనసులో వచ్చే ఊహలు ఎలా ఉంటాయి? ఓ డాక్టర్ కోర్టు వేసుకుంటాడు, వాటి కోర్టు స్టెథోస్కోప్ పెట్టి ఉంటాడు, మనుషులకి ఇంజక్షన్ చేస్తాడు, సర్జరీ చేస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడనే విజువల్స్ మన మైండ్లోకి వస్తాయి. అయితే దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆయన స్థితి ఏమిటంటే గాడ్ ఈస్ లవ్. అది దేవుడు ప్రేమ ఉన్నాడంటే ప్రేమ ఎలా ఉంటుంది? మన మనసులో
ఎస్, కానీ నిజానికి ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే giving, ఇవ్వడం. ఏమిటి ప్రేమ అంటే? ఇవ్వడం. అందులో చెప్పాలి, అందులో వాటి చూడాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇవ్వడం. సో దేవుడు ఏమి ఇచ్చాడు? మనం పీల్చుకోవడానికి గాలి ఇచ్చాడు, మనం తినడానికి తిండి ఇచ్చాడు, మనకి సూర్యరశ్మిని ఇచ్చాడు. ఇంకా దేవుడు ఏమి ఇచ్చాడు? ఆహారం ఇచ్చాడు. దుష్టులకు కూడా సూర్యరశ్మిని ప్రసరింపజేస్తున్నాడు. ఇంకా దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు ప్రేమమయుడైతే ప్రేమ అంటే ఇవ్వడం. సో వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద వరల్డ్, గాడ్ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పాలి. గోపనపల్లి అది మీరు నివసించే ప్రాంతం గోపనపల్లి. ఓకే, దేవ గోపనపల్లిలో ఉంటున్నాడు. గోపనపల్లిలో అనేక మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ దేవ గీతను మాత్రమే ప్రేమించాడు కాబట్టి గీత దగ్గరికి వచ్చాడు. దేవుడికి ఈ లోకంలో విశ్వంలో అనేక దేవదూతలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని వెతుక్కుంటూ భూలోకి వచ్చాడు. అలాగే దేవ కూడా గోపనపల్లిలో ఉన్న అనేక మంది కన్యకల కంటే గీత దగ్గరికి వచ్చాడు. సో దేవకున్న ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవ్వడం. సో బైబిల్ చెప్తుంది, పురుషుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 వచనంలో ఏం చెప్తుంది? పురుషులకు దేవుడు ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏమిటి? నీ భార్యను ప్రేమించుడి. ఏమిటండి? నీ భార్యను ప్రేమించుడి. సో పురుషుడు దేవుని స్వరూపమై ఉన్నాడు. పురుషుడు దేవుని యొక్క ఇమేజ్. పురుషుడు స్త్రీని కూడా భార్యను కూడా అలాగే ప్రేమించాలి. ప్రేమ అంటే ఇవ్వడం. ఏమి వాళ్ళు 2 విషయాలు చెప్తాను, తర్వాత 2వ రాష్ట్రం చెప్పి భూమి చేస్తాను. చాలా లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా భార్యకు గౌరవం ఇవ్వాలి. ఏమివ్వాలి? గౌరవం ఇవ్వాలి. ఎందులో గౌరవం ఇవ్వాలి? తను మాట్లాడే మాటల్లో గౌరవం ఇవ్వాలి. తను తీసుకునే నిర్ణయాల్లో భార్యతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. తన యొక్క ఐడెంటిటీని, తనకున్న ప్రత్యేకతను ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. సో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. గదవల్లారా, సన్నాసులారా, దుష్టులారా అని మనల్ని పిలవట్లేదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు. ఆ రోజు వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు, ఆమె కొట్టడానికి పరిశీలన అందరూ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, ఏమన్నాడు? దుష్టురాలైన స్త్రీని కూడా ఆయన అమ్మ, తల్లి అని గౌరవించాడు. సో నీ భార్యకు నువ్వు ప్రేమించడం అంటే ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవంగా మాట్లాడడం. అందుకని పరమగీతంలో సొలొమోను 4:15 వచనంలో, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెగీయలలో కూర్చున్నట్టు, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. అమెరికన్స్ చాలా మంది మనల్ని పెళ్లి చేయొద్దు అని అంటే ఇస్సాకు, రిబ్కా కలిసి కూర్చొని ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. అబ్రహాం, శారా, ఈ దాసరాలైన హాగరు కంపేర్ అంటే అబ్రహాము నువ్వు చెప్పదు, నోరు మీద చెప్పలేదు. అబ్రహాము, శారా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు కూడా చెప్పండి నీ భార్య మాట విన్నాడు. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకునే గౌరవాన్ని ఏమి గమనిస్తున్నారు? ప్రేమ. దేవుడు తీసుకున్న సొంత నిర్ణయాన్ని అబ్రహాంకు చెప్పాడే, భర్తవైన నీవు తీసుకున్న నిర్ణయాన్ని భార్యకు కూడా నీవు చెప్పే గౌరవము ఆమెకు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనకు ఏం ఆర్దించాడు? పురుషుడికి ప్రేమించమని ఆర్దించాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందు ఉండే హల్లెలూయా. అలాగే సెక్యూరిటీ, అన్ని విధాలుగా మెంటల్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ, స్పిరిచువల్ సెక్యూరిటీ, అన్ని విధాలైన భద్రతను నువ్వు ఇవ్వాలి నీ భార్య. అలా ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నాడు. ప్రేమ అంటే కేవలం ఇవ్వడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను 2వ రాష్ట్రంలోకి వెళ్తాను. మీ అందరికీ తెలిసి 2వ రాష్ట్రం ఈ ప్రపంచంలో జరిగిన 2వ రాష్ట్రం గొప్ప రాష్ట్రం ఎవరిదంటే, మొట్టమొదటి రాష్ట్రం ఎవరిదైనా దేవుడు ఈ లోకంలో
ప్రేమించను. ప్రేమ అంటే ఇవ్వడం. ఇవ్వడం అంటే తన కుమారుని ఇచ్చాడు మన రక్షణ కొరకు. అలాగే ఆయన ఐక్యం ఇచ్చాడు, మనకు గౌరవం ఇచ్చాడు, మనం రక్షించాడు. తన నిర్ణయాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నాడు, మనం ప్రత్యేకంగా గౌరవించాడు. అలానే ఒక పురుషుడు తన భార్యను గౌరవించాలి, నిర్ణయం కలిసి తీసుకోవాలి, తన ప్రత్యేకతను గౌరవించాలి. చెప్పుకున్నాం. రెండవ లవ్ స్టోరీ మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ గొప్ప లవ్ స్టోరీ గురించి మనం చూస్తాం. ఈ గొప్ప లవ్ స్టోరీ ఒక కవిత్వంతో మొదలై ఒక గొప్ప విషాదం లేకపోతే గొప్ప త్యాగంతో ఇది ముగిసింది. ఇది గొప్ప కవిత్వంతో మొదలైంది. మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కన ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి చేశాడు. తర్వాత దేవుడు యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కన ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడేది కనుక నారీ అనబడింది. The moment when Adam had sinned, his wife, గొప్ప కవిత్వంతో మొదలైంది. మనందరికీ తెలుసు. దేవుడు ఆదాము కొరకు భార్యను చేసినప్పుడు ఆదాము తన భార్య హవ్వను ఎంతో ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ కొనసాగుతున్న తర్వాత ఆమె అవ్వ చేసిన ఘోరమైన తప్పిదము తినవలని ఆజ్ఞాపించిన పండును తిన్నది. తిన్న తర్వాత ఏమైంది? మొట్టమొదటిగా అయితే ఈ మాటలు నేను మిమ్మల్ని అడిగి మాట్లాడుతున్నా. ఈ వివాహ శుభకార్యంలో మరణం అనే పదాన్ని ఉపయోగించవలసి వస్తుంది. ఎవరైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. అయితే ఈ ప్రేమ కథని చెప్పాలి. కవిత్వంతో ఆమెకు నీ భార్యను విడిచిపెట్టి ఎక్కడకు వెళ్ళకూడదు. దేవుడి యొక్క ఆజ్ఞ పురుషునికి ఏంటి? మా ఏరియాలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. 3వ రోజు 4వ రోజు విమాన వ్యక్తులు కువైట్కి వెళ్ళిపోతారు. సంవత్సరం అయిన తర్వాత సంవత్సరాలన్నీ విచ్ఛిన్నం అయిపోతుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? పెళ్ళైన సంవత్సరం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సంవత్సరం వరకు నీవు నీ భార్యతోనే ఉండాలి. భార్య కూడా ఎలా ఉండాలి? సంవత్సరం వరకు. సాయంత్రం ఏ సీరియల్ వస్తుందని టీవీ ఆన్ చేసి చూడకూడదు, భర్తతోనే గడపాలి. ఫోన్ చేసి అమ్మ, అక్క, చెల్లి, మా ఆయన పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఎలా ఉన్నాడని నీ కుటుంబ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఎందుకంటే అది నీ కుటుంబం. మీరిద్దరు కూడా ప్రాణంలో ఉండవాలని మిమ్మల్ని మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. చేతులెత్తాలి. హల్లెలూయా. చేతులెత్తాలి. హల్లెలూయా. ఓకే, మనమందరం ఇక చూడముచ్చటైన జంటను ఆశీస్సులు అందించండి.
దీవించుము యేసయ్యా తమ జీవిత కాలమంతా తాము దేవా జీవిత కాలమంతా తాము దేవా ఈ నూతన వధువరులను దీవించండి ఈ నూతన వధువరులను దీవించండి నిండు మనసారా ఆశీస్సులు అందించండి. గుడి వస్తాయి లేకపోతే ఇష్టం లేదు వాళ్ళతో వివాహం వచ్చేది కాబట్టి ఈ వివాహం యథావిధిగా జరిగించండి అనేవారు ఈ వివాహ పత్రికలు అందుకుని ఆహ్వానాన్ని అందుకుని వచ్చినటువంటి వారందరూ కూడా మీ గుడి వస్తాయి పైకి లేపాలి. ఫోటోలు బంధిస్తారు నువ్వు ఎవరు లేపలేదు లేపేమంటారా? అందరూ మీ గుడి వస్తాయి లేపాలి చూపాలి. సంతోషంగా వివాహం అంటే సంతోష కార్యక్రమం కాబట్టి సంతోషంలో వారు ఎంతో తొందరగా తల్లిదండ్రులు త్వరగా రావాలి. సావుకులు ఎదుట మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీరు ఒక నూతన కుటుంబంగాను పెళ్లి భార్యాభర్తలుగాను ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నారు. కావున తల్లిదండ్రులు సమర్థన అడుగుదాం. ఓకే, పేరెంట్స్ అడుగుదాము. ప్రాముఖ్యంగా అడుగుతున్నాను. గీత ఏమైంది మీకు? ఏమైందని అడిగినా దేవాన్ని మెలుడుగా చేసుకోవడం ఇష్టమేనా? ఓకే, దేవాకి గీతను కోడగా చేసుకోవడం ఇష్టమేనా? మైక్ మురళి గారు దేవాన్ని అల్లుడు చేసుకోవడం ఇష్టమేనా? గట్టి తప్ప అమ్మ మీరు ఇష్టమేనా? తల్లిదండ్రులు అబ్బాయి చేతులు పట్టుకుని అమ్మాయి చేతులు కలుపు. అలాగే మీరు మైక్ పెళ్లికి వాడుకోవడమా? మైక్ మైక్ సిస్టమ్ కొంచెం దయచేసి పెళ్లికి మాట్లాడుదాం. మా దేవాలు పెళ్లి భర్తగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? తల్లిదండ్రులు కూర్చోండి, మరలా మేము పిలుస్తాం. మా చేతులు దయచేసి చేతులు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరి పడకపై ఉంచుకొని వివాహం చేసిన వాళ్ళందరినీ దీవించుకున్నాం. యేసు నామములో ప్రార్థన. దేవుని వాక్య ప్రకారము అనేకమైనటువంటి వివాహాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ఆదిలో దేవుడే ఈ వ్యవస్థలో ఈ వివాహాన్ని స్థాపించాడు.
ఈ కుటుంబ వ్యవస్థను నడిపించేవాడు కూడా ఆయనే. కాబట్టి మీరు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం మీ వివాహం చేయడానికి దేవుని సేవకునిగా సిద్ధంగా ఉన్నాను. పరలోకపు తండ్రి ఏక శరీరంగా భార్యాభర్తలుగా జీవించడానికి దేవుని కృపలో మీరు భద్రపరచబడి నేటి నుండి మీ జీవితకాలం అంతా కూడా మీరిరువురు కూడా ఈ సమయంలో ప్రమాణం చేస్తారు. అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. జాగ్రత్త విను, నేను అడిగినట్టు సమాధానం. దేవాన్ని నేను దేవుని వాక్య ప్రకారము ఆరోగ్యమందు అనారోగ్యమందు నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి వాసనాలుగా చేసి నిన్నే గణపరచులని నిన్నే ప్రేమితులని ప్రమాణం చేస్తున్నాను. ఏమని ప్రమాణం చేస్తున్నావు? వెరీ గుడ్. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? వెరీ గుడ్. దేవుని వాక్య ప్రకారము సేవకుల ఎదుట సంఘం ఎదుట దేవా నిన్ను నేటి నుండి నా భర్తనుగా స్వీకరిస్తున్నాను. నేను నా భర్త అయిన మీ పట్ల యథార్థతను నమ్మకముగాను వెలుగుతూ ప్రతి విధమైన సుఖంలోను దుఃఖంలోను నీతోనే ఉండేదని కలిమిలోను లేమిలోను సుఖంలోను దుఃఖంలోను జరిగించునని ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? కాబట్టి వీరిరువురు చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి గీతాన్ని ప్రేమిస్తున్న నీవు ఎవరైనా చూసి నేను తీసుకొచ్చావా? దీవించండి. వివాహం పూర్తిగా ప్రభావి సమాజంలో